వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని దాదాపూర్ గ్రామ సమీపంలో నూతనంగా రక్తమైసమ్మ దేవాలయంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండ్ర ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కొడంగల్ తాండూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, దవలాపు, తిమాయిపల్ల, గీర్జాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల వాల్యూ చేసేటువంటి భూమి నరసింహులు గారు తను పెద్ద హృదయం చేసుకుని ఈరోజు రక్తమైసమ్మ టెంపుల్ కోసం ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషం. ఆ కుటుంబం అంతా కూడా కలిసి ఈరోజు దాదాపు ఎకరం వరకు కూడా అద్దె పైనే వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి 5 మంది అన్నదమ్ములందరూ కూడా కలిసి అద్దె 20 గుంటలు అంటే దాదాపు 2-3 కోట్లకి ఎకరా ఈరోజు వేలబుల్ కాకపోతూ ఉన్నది. ఇంకా రేపు రేటు పెరిగిపోయే రేటు, ఎందుకంటే దగ్గర ఇక్కడ మెడికల్ అబ్బాయి తిరుగుతుంది, వెటర్నరీ అబ్బాయి పోతూ ఉన్నది. కొడంగల్ను అప్పంపల్లి కాడ మంచి హృదయంతో తను ఇవ్వడానికి ఆ భగవంతుడు రక్తమైసమ్మ తల్లి ఆ కుటుంబాన్ని వారందరినీ కూడా బాగా అష్టైశ్వర్యాలు కల్పించి మంచి ఆరోగ్యమైనటువంటి జీవితం ఇవ్వాలా, వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీంట్లో కంపౌండ్ వాళ్ళు కానీ ఇక్కడ 2 రూమ్లు మన భీమన్న గారు అడిగారు, గవర్నమెంట్ అడిగారు. 2 రూమ్లు ఖచ్చితంగా రేపు డబుల్ బెడ్రూమ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఆ ఇంద్రమ్మ ఇండ్లు 2 పేర్ల మీద పెట్టి ఇక్కడనే టెంపుల్ కవర్లో వాళ్ళు వాడుకోవచ్చిందిగా కూర్తాము. రక్తమైసమ్మ ఆలయం ప్రారంభానికి గ్రామం నుంచి డెవలపర్ కానీ, గిరిజాపూర్ కానీ, తిమ్మాయపల్లి కానీ ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి బ్రహ్మాండంగా పూజలు గావించి గ్రామాలు బాగుండాలా, మంచి పాడి పంటలు ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భక్తి శ్రద్ధలతో ప్రతి ఆడపడుచు ఒక్కరు కూడా ఇంట్లో కూడా వచ్చి ఆ రక్తమైసమ్మని ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. రక్తమైసమ్మ కానీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా తిమ్మాయపల్లి కానీ, డెవలపర్ కానీ, గిరిజాపూర్ కాకుండా యావత్ తాండూరు నియోజకవర్గం అంతా కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదంతో ఈ 3 గ్రామాలే కాకుండా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలా బాగుంటుంది. ఇంకా అదృష్టం ఏంటంటే దగ్గరనే మీకు ఇక్కడనే మెడికల్ హబ్, ఒకటి పెద్ద మెడికల్ హబ్ మీకు 4 కిలోమీటర్ల దూరంలోనే కాబోతూ ఉన్నది. ఒక సిటీగా మీకు అంతా కూడా ఈ దౌలాపూర్ కానీ, గిరిజాపూర్ కానీ, తిమ్మాయపల్లి కానీ, ఈ ఎర్రన్పల్లి, అప్పన్పల్లి కానీ ఒక మంచి టౌన్గా కాబోతుంది. రేపు లక్ష్మణపూర్ వరకు, తాండూరు వరకు కూడా ఏరియాతో కూడా ఒక మేజర్ ఒక మెగా టౌన్గా కలదనే విధంగా దానితో ఒక మంచి ఈరోజు సికింద్రాబాద్, హైదరాబాద్ ఏదైతే జంట నగరాలు కలిసిపోయినాయో కోడంగల్ కానీ, తాండూరు కానీ కలిసిపోవడం అతి త్వరలో కలిసిపోతూ ఉన్నది. అతి త్వరలో ఈరోజు రోడ్డు కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాం. 6 నెలల్లో రోడ్డు కంప్లీట్ చేసి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ కోరడం జరిగింది. ఇంకా కూడా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఈ గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఇక్కడ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అబ్బాయి కానివ్వండి, మీకు దౌలాపూర్లోనే రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు 200 కోట్లతోనే ఈ రక్తమైసమ్మ ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ రక్తమైసమ్మ అమ్మవారు ఇక్కడ పూజ చేసుకోవడం, ఆమెను స్థాపించుకోవడము అతి త్వరలోనే నిన్ననే సీఎం గారు చెప్పారు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి ఇస్తారని చెప్పారు. మన నియోజకవర్గంలో దౌలాపూర్లోనే ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా కృషి విజ్ఞాన కేంద్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కృషి విజ్ఞాన కేంద్రం కూడా దౌలాపూర్ గ్రామం రాబోతూ ఉన్నది. దౌలాపూర్ రూపురేఖలు మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. నేను ఎప్పుడుంటే ఖచ్చితంగా దగ్గరుండి దౌలాపూర్ని ఒక టౌన్గా చేద్దాం. అమ్మవారి దయతోని ఒక మేజర్ టౌన్గా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సరే, ఇంకోటి ఏంటంటే తిమ్మాయపల్లి ఇటేశ్వర టెంపుల్ కూడా మా నిధులు మంజూరు చేసామని అన్నారు కదా, ఎప్పట్లో అయిపోయింది. అతి త్వరలోనే దాదాపు ఒక 3.5 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు మా భీమన్న గారు కూడా ఒక రోడ్ చెప్పాడు. అమ్మవారికి తిమ్మాయపల్లి నుంచి టెంపుల్ కడిగిండు, అది చేయబోతా ఉన్నాం. చిన్నారం నుంచి కూడా గిరిజాపూర్కు శివాలయం టెంపుల్ వరకు గ్రామ పెద్దలందరూ కూడా కోరడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే శాంక్షన్ కూడా రాబోతూ ఉన్నది. అది కూడా తొందరగా చేపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చిన్నారంపేట నుంచి గిరిజాపూర్ పోయే బాధ్యత తీసుకుంటాను, చేపిస్తాను.